స్త్రీలు జడ అంతరార్థం. స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు? జడకు 3 పాయలే ఎందుకు అల్లుతారు? ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుత్తుని వదిలివేయటం ఎక్కువయింది. కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ కూడా 3 విధములుగా వేసుకుంటారు. 2 జడలు వేసుకోవటం. 2 జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్నపిల్ల అని, పెళ్ళి కాలేదని అర్థం. అంటే ఆ అమ్మాయిలో జీవ ప్లస్ ఈశ్వర సంబంధం విడివిడిగా ఉందని అర్థం. ఒక జడ వేసుకోవటం. పెళ్ళి అయిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడగా వేసుకునేవారు. అంటే ఆమె తన జీవేశ్వరుడిని చేరి వివాహం చేసుకొని భర్తతో కలిసి ఉంటుందని అర్థం. ముడిపెట్టుకోవటం. జుట్టుని ముడి వేసుకొని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానం కూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అని అర్థం. అయితే ఒక జడ వేసుకున్నా, 2 జడలు వేసుకున్నా, చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా జుట్టుని 3 పాయలుగా విడదీసి త్రివేణి సంగమంలాగా కలుపుతూ అల్లేవారు. ఈ 3 పాయలకు అర్థం ఏమిటి అంటే, 1 తాను, భర్త, తన సంతానం అని ఈ 3 పాయలకు అర్థం. 2 సత్వ, రజ, తమో గుణాలు. 3 జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అని అర్థములు. అమ్మాయిలు వేసుకున్న జడని బట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేనివారా అన్న విషయం తెలిసిపోయేది. ఇంత అర్థం ఉంది కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాలు నేటికి పూజించబడుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి పేరిట మనమే వాటిని పాడు చేసుకుంటున్నాము. జుత్తు విరబోసుకొని ఉండటం అరిష్టం. జ్యేష్ఠాదేవికి ఆహ్వానం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమః శివాయ.